యేసుక్రీస్తునా లేక నిన్న? ఆనాడు ఇది యేసుక్రీస్తు, ఇది పాపిష్టోడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మరణానికి అప్పగించు, ఒకరిని రక్షించు అనే చాయిస్ దేవుని ముందు పెడితే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మరణానికి అప్పగించి పాపిష్టివాడివైన నిన్ను నన్ను రక్షించాలని దేవుడు ఆశపడ్డాడు. అంటే అర్థం తెలుసా? నువ్వు ఎంత విలువైన వాడివయ్యా అంటే సాక్షాత్తు దేవుడు తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించి నిన్ను కొనడానికి, క్రయధనము చెల్లించటానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. యేసుక్రీస్తు నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన శరీరంలో ఉన్నటువంటి రక్తపు చివరి బిందువు కారేంతగా నిన్ను ప్రేమించాడు. చివరి రక్తపు బిందువు ధార పోసేంతగా నిన్ను ప్రేమించాడు. తాను మరణించడానికి ఇష్టపడ్డాడు కానీ నువ్వు మరణించడానికి మాత్రం ఇష్టపడలేదు. తాను దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు కానీ నీ మీద మాత్రం దెబ్బ పడడానికి ఇష్టపడలేదు. తాను ఉమ్మి వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ నీ మీద మాత్రం ఉమ్మి వేయడానికి ఇష్టపడలేదు. తాను ముళ్ళ కిరీటం పెట్టింపబడడానికి ఇష్టపడ్డాడు కానీ నీ తల మీద మాత్రం దెబ్బ పడడానికి ఇష్టపడలా. తాను సిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు కానీ నీకు మాత్రం మరణము రావడానికి ఇష్టపడలా. అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. కాబట్టి బైబిల్లో ఏమని తెలుసా? దేవుడు లోకమును ప్రేమించెను అని బైబిల్లో లేదు. దేవుడు లోకమును ఎంత మీరు చెప్పాలి. ఎంత అని అంటే ఎంత అని చెప్పగలం? ఎంత అని చెప్పగలం? కాబట్టి బైబిల్ ఏం సెలవిచ్చిందంటే దేవుడు లోకమును ఎంతో, దానికి ఫుల్ స్టాప్ లేదండి, అంతగా ప్రేమించాడు. ఆయన మహాపరిశుద్ధుడై ఉండి మహాపాపిష్టివాడివైన నిన్ను నన్ను అంత ప్రేమిస్తే ఆ ప్రేమను పొందుకొని పరిశుద్ధులుగా తీర్చబడిన మనము యేసుక్రీస్తుని ఎంత ప్రేమించాలి? ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రేమించాలో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, హృదయపూర్వకంగా ప్రేమించండి. దురదృష్టం ఏంటి తెలుసా? ఆయన మనం బహుగా ప్రేమిస్తే, ఈ బైబిల్ని ఒక భక్తుడు సెలవిచ్చాడు, దేవుడు మనిషికి రాసిన ప్రేమ లేఖ అన్నాడు. దిస్ ఈజ్ గాడ్స్ లవ్ లెటర్. తను బహుగా ప్రేమించిన నీ కొరకు నా కొరకు దేవుడు రాసిన ప్రేమ లేఖ ఈ బైబిల్. ఎప్పుడో ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక అమ్మాయి తన చేతిలో బైబిల్ పట్టుకుంటే చాలా సంతోషించాను. ఆ బైబిల్ పట్టుకోవడమే కాకుండా మధ్య మధ్యలో బైబిల్ తెరుస్తుంది, ఇంకా చాలా సంతోషించాను. అలా తెరిచి కాసేపు అయిన తర్వాత ఆ బైబిల్ మూసి ఈ విధంగా ఇలా పట్టుకుంది. ఎంత ప్రేమ దేవుని వాక్యం అంటే, ఎంత ప్రేమ బైబిల్ అంటే. ఆ విధంగా తన గుండెలకు హత్తుకుని ఆ విధంగా పట్టుకుంటా ఎంతగా దేవుని వాక్యాన్ని, దేవుని బైబిల్ని ప్రేమిస్తుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా బైబిల్ తెరిచి చదువుతూ ఉంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో. కాసేపు అయిన తర్వాత మళ్ళా ఈ విధంగా పట్టుకుంటూ మళ్ళీ కాసేపు అయిన తర్వాత బైబిల్ చదువుతూ ఉంటే అసలు బైబిల్ చదవకుండా ఉండలేకపోతుంది. అంతగా బైబిల్ని చదువుతూ ప్రేమిస్తూ మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఈ విధంగా హత్తుకుంటూ మళ్ళీ ఎంత భక్తురాలు, ఎంత ఆత్మీయురాలు అని చెప్పి ఎంతో కొంత గమనిస్తూ ఉన్నా. మళ్ళీ బైబిల్ తెరిచింది. ఆ తెరిచిన వెంటనే బైబిల్లోంచి ఒక ఫోటో కింద పడింది. అదొక అబ్బాయి ఫోటో. అప్పుడు అర్థమైంది, మహా తల్లి పనికి మాలింది. వాడి ఫోటో బైబిల్లో పెట్టుకు చూస్తుంది బైబిల్ని కాదండి, ఆ పనికి మాలోడిని. వాడిని చూసుకోవడం ఇది వరుస. మళ్ళీ కాసేపు అయి బైబిల్ తెరవడం, ఆ పనికి మాలోడు మొహం చూడడం. ఏమంటారు చెప్పండి? అంటే వాడిని ఆఖరికి బైబిల్లో దాచిపెట్టాలా? చాలామందికి బైబిల్ అంటే విలువ లేకుండా పోయింది.
ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించింది కాబట్టి పదే పదే చూసుకుంటుంది. ఒక బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీకు ఒక చక్కని మెసేజ్ ఏదైనా వాట్సాప్ చేసినా, చక్కని మెసేజ్ ఏదైనా మీకు టెక్స్ట్ చేసినా, ఒక గ్రీటింగ్ కార్డు ఇచ్చినా, ఒక పేపర్ మీద రాసి ఇచ్చినా, తను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో తెలియచేస్తూ ఏదైనా ఒక ఉత్తరం రాస్తే నువ్వేం చేస్తావో తెలుసా? 10 సార్లు చదువుతావు. మర్చిపోయావనా? ఎందుకు పదే పదే చదువుతున్నావు ఉత్తరాన్ని? మర్చిపోయావు కాబట్టి? లేదండి. మరి ఎందుకు ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుతున్నావు? ఆ ఉత్తరం రాసిన వ్యక్తి పట్ల నీకున్న ప్రేమ నిన్ను పదే పదే ఆ లేఖను చదివే విధంగా చేస్తుంది. ఇది వాస్తవం అయితే మరి దేవుడు నీకు నాకు రాసినటువంటి ప్రేమ లేఖ ఎలా చదువుతున్నాం మనం? ఎన్నిసార్లు చదువుతున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బైబిల్ తెరిచేవాడట. ఎవ్రీ 15 minutes హీ వుడ్ ఓపెన్ హిస్ బైబుల్ అండ్ దెన్ స్టడీ. 15 నిమిషాలకు ఒకసారి బైబిల్ తెరిచి చదివేవాడు. మళ్ళీ తన పనులు తాను చేసుకుంటూ ఉండేవాడు. మళ్ళీ 15 నిమిషాలకు బైబిల్ తెరిచి చదివేవాడు. కాబట్టి అతన్ని ఏమని పిలిచారంటే విశ్వాస వీరుడు అని పిలిచారు. ఏమిటట? విశ్వాస వీరుడు. దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమించాడు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బైబిల్ చదివేవాడు. అలా బైబిల్ చదవటం వల్ల తన విశ్వాసం రోజు రోజుకు బహుగా విస్తరించింది, బహుగా పెరిగింది. కాబట్టి అతన్ని విశ్వాస వీరుడు అని పిలిచారు. ఈ రోజుల్లో దురదృష్టం ఏంటో తెలుసా? ప్రతి 15 నిమిషాలకు సగటు మనిషి సెల్ ఫోన్ తెరుస్తున్నాడు. 15 minutesకి నీకు తెలియకుండానే నీ పాకెట్లోకి వెళ్ళిపోద్ది. ఏంటో ప్రతి 15 నిమిషాలకి ఆ ఫోన్ చూడాల్సిందే, ఆ ఫోన్ టచ్ చేయాల్సిందే, ఆ మెసేజ్ చెక్ చేయాల్సిందే. ఎక్కడి నుంచి వస్తాయి నీకు మెసేజెస్? ఎవరు పంపిస్తారు నీకు మెసేజెస్? ఎలాంటి స్నేహితులను? నువ్వు తాగుబోతుడైతే నీకు అందరూ తాగుబోతు స్నేహితులు. ఇప్పుడు ఆ తాగుబోతు స్నేహితులు నీకు నీ జీవితాన్ని కట్టే, నీ కుటుంబాన్ని కట్టే, నీ బిడ్డలను చదివించే అద్భుతమైన సూత్రాలన్నీ పంపిస్తారు నీకు. అంతేనంటారా? రే, కొత్త బ్రాండ్ వచ్చిందిరా. ఏమొచ్చింది? ఇంకొక మాట ఉంది దీనికి. రే, ఫారెన్ సరుకురా, ఫారెన్ బాటిల్ రారా మెసేజ్. ఈ తాగుబోతులందరికీ ఏం కావాలి? ఫారెన్ సరుకు, ఫారెన్ బాటిల్, ఫారెన్ బ్రాందీ, ఫారెన్ సీజా. అంతకన్నా మంచి మెసేజ్లు ఏమొస్తాయి? నువ్వు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నట్లయితే, చెడిపోయిన వాళ్ళు నీకు స్నేహితులుగా ఉన్నట్లయితే చెడ్డ మెసేజెస్ పంపిస్తారు, బూతు మెసేజెస్ పంపిస్తారు, నగ్నంగా ఉన్న పిక్చర్స్ పంపిస్తారు. నువ్వు బాయ్ ఫ్రెండ్స్తోనో గర్ల్ ఫ్రెండ్స్తోనో చట్టాపట్టాలు వేసుకునేటటువంటి పాపిష్టి వ్యక్తివి అయితే వాళ్ళు స్పాట్లు పంపిస్తారు. పలానా స్పాట్, పలానా టైం. అంతేగా? ఎక్కడ కలవాలో, ఏ స్పాట్లో కలవాలో, ఏ పార్కులో కలవాలో, ఏ క్లబ్లో కలవాలో, అవేగా నీకు వచ్చే మెసేజెస్. ఎవరితో పాపం చేయాలో, ఎక్కడ పాపం చేయాలో, దేంతో పాపం చేయాలో, రేట్ ఎంతో, కాస్ట్ ఎంతో, అవేగా నీకు వచ్చేవి. ప్రొద్దుట లేస్తే సెల్ ఫోన్ చూస్తున్నావు, అడుగుతున్నావు, ఏం సంపాదిస్తున్నావు, ఏమి సమకూర్చుకుంటున్నావు, ఏమి సాధిస్తున్నావు? ఒకసారి ఆలోచించు. ప్రతి 15 నిమిషాలకు సెల్ ఫోన్ తెరవాల్సిందే. ఏమిటి దానివల్ల నీకు లాభం? ఒక్కరోజు సెల్ ఫోన్ డెడ్ అయితే అయ్యో నీ గుండె ఆగిపోయినట్టే. అని ఒకరోజు బైబిల్ చదవకపోతే అసలు నీకేమీ కావటల్లా. ఒకరోజు ప్రార్థన చేయకపోతే నీకేమీ అనిపించట్లా. ఒకరోజు సెల్ ఫోన్ ఆన్ కాకపోతే ఇంకేమైనా ఉందా? భర్త ఎవరో మర్చిపోతారు, భార్య ఎవరో మర్చిపోతారు, పెళ్ళయిందో లేదో మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. సెల్ ఫోన్ ఇది, సెల్ ఫోన్ ఇది, సెల్ ఫోన్ ఇది, సెల్ ఫోన్ ఇది. సెల్ ఫోన్ కనపట్లేదు ఏమిటి? సెల్ ఫోన్ కనపట్లేదు ఏంటి? సెల్ ఫోన్ కనపట్లేదు ఏమిటి? కొన్నిసార్లు పిల్లలు కనిపించరు, వెతికే ప్రసక్తే లేదు. కొన్నిసార్లు పుస్తకాలు కనిపించవు, వెతకాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భర్త ఇంటికి రాడు, రాకపోతే నష్టం ఉంది, సెల్ ఫోన్ ఉంది కదా చాలు. దారుణం అండి. దేవుణ్ణి ప్రేమిస్తే
దేవుని మాటను ప్రేమిస్తావు. నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు, నన్ను ప్రేమించువాడు నన్ను వెంబడిస్తాడు. జార్జ్ ముల్లర్ ప్రతి 15 నిమిషాలు బైబిల్ చదివేవాడు. ఈ రోజుల్లో చాలామంది బైబిల్ కూడా తెరవట్లేదు. జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త సహోదరి. నీళ్లు తాగకపోతే నీ ఆరోగ్యం ఎలా చెడిపోతుందో, బైబిల్ చదవకపోతే నీ ఆత్మీయత అలా పడిపోతుంది. జాగ్రత్త. ఏమి సాధించాడు జార్జ్ ముల్లర్ ప్రతి 15 నిమిషాలు బైబిల్ చదవటం వల్ల? ఏం సాధించాడు తెలుసా మీకు? విశ్వాసాన్ని సాధించాడు. విశ్వాసంతో ఎలా జీవించాలో అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, నలుగురిని కాదు, 10 మంది కాదు, ఇంచుమించు 10,000 మంది అనాథ పిల్లలకు తండ్రిగా నిలబడగలిగాడు. 10,000 మంది అనాథ పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టగలిగాడు, మధ్యాహ్నం భోజనం పెట్టగలిగాడు, సాయంత్రం అన్నం పెట్టగలిగాడు. ప్రతిరోజు వాళ్ళని చదివించగలిగాడు, వారిని ఆత్మీయంగా పెంచగలిగాడు. ఈ రోజుల్లో తల్లులకు తండ్రులకు ఒకడు లేక ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళని నాకు చూపించి, అయ్యా ప్రార్థన చేయండి, మీకు వీళ్ళు పిల్లల్లా కనిపిస్తున్నారా? కాదయ్యా, పిడుగులు. మరి పిడుగులనే కంటాయి, అంతేగా. ఒక్కడిని పెంచలేకపోతున్నారు, ఇద్దరిని పెంచలేకపోతున్నారు, ముగ్గురిని పెంచలేకపోతున్నారు. చాలా కష్టమైపోతుంది పెంచటం. 10,000 మందిని ఎలా పెంచాడండి? విశ్వాస వీరుడు. ఒక్కరిని పోషించడం కష్టమైపోతుంది, ఇద్దరిని చదివించడం కష్టమైపోతుంది, ముగ్గురిని ఆత్మీయంగా పెంచడం కష్టమైపోతుంది. 10,000 మందిని ఎలా పోషించాడండి? తను కన్ననటువంటి వ్యక్తులను ఎలా చదివించాడండి? తాను కన్నటువంటి పిల్లలను. విశ్వాస వీరుడు. ఆ విశ్వాసానికి కారణం బైబిల్. ఒకరోజు తను ఒక చోటకి వెళ్ళి మీటింగ్లో వాక్య పరిచయం చేయాలి. ఒక స్టీమర్లో వెళ్తున్నాడు. అలా స్టీమర్లో వెళ్తూ తన చిన్న గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఆ కిటికీలోంచి చూస్తూ ఉంటే కాస్త స్టీమర్ ముందుకు వెళ్ళటల్లా. అప్పుడు బయటకు వచ్చి కెప్టెన్ అడుగుతున్నాడు, ఎందుకు స్టీమర్ ఆగిపోయింది, వెళ్ళటలేదు, కారణం ఏమిటి అని అంటే, కెప్టెన్ అంటున్నాడు, ముల్లర్, మన స్టీమర్ కదిలే ప్రసక్తి లేదు. ఏమైంది? చూస్తున్నావుగా, చుట్టూ ఐసు పేరుకుపోయింది. సముద్రం పైన ఐసు పేరుకుపోయింది. ఈ పేరుకుపోయిన ఐసు చాలా మందంగా ఉంది. ఈ పేరుకుపోయిన ఐసు కరగాలి అంటే 2 లేక 3 రోజులు పడుతుంది. 2 లేక 3 రోజులు పడుతుంది. జార్జ్ ముల్లర్ అంటున్నాడు, నేను సాయంత్రం కల్లా వెళ్ళి ఒక చోట వాక్యం చెప్పాలి. అదేమిటి, నువ్వు 2-3 రోజులు పడుతుంది ఈ ఐస్ కరగడానికి అని అంటున్నావు? ఎస్, ఏమిటి, సాయంత్రం కల్లా నువ్వు చేరుకొని సేవ చేయాలా? ఎస్, అందుకే వెళ్తున్నాను. మర్చిపో, నువ్వు వెళ్ళి సేవ చేసే ఆలోచన మర్చిపో, వాక్యం చెప్పే ఆలోచన పక్కన పెట్టు, అసాధ్యం. ఈ పేరుకుపోయిన మంచు ఐసు గడ్డలు కరగడం, అది కూడా సాయంత్రం కల్లా కరగడం అసాధ్యం. మర్చిపో, 2 లేక 3 రోజులు పడుతుంది ఈ మంచు కరగడానికి, ఈ ఐసు గడ్డలు ఐసుతో పేరుకుపోయినట్టు కరగడానికి. జార్జ్ ముల్లర్ చెప్పిన మాట ఏంటి తెలుసా? నీకు అసాధ్యం, కానీ నేను సేవిస్తున్న దేవునికి ఏది అసాధ్యము కాదు. అప్పుడు ఆ కెప్టెన్ అనుకున్నాడు, ఈ మనుషుడు పిచ్చోడులాగా ఉన్నాడు, సముద్రంలో బహుశా ఎప్పుడు ప్రయాణం చేసి ఉండకపోవచ్చు. స్టీమర్ చుట్టూ ఐసు పేరుకుపోయి ఉంటే సాయంత్రం కల్లా వెళ్ళి వాక్యం చెప్తానంటాడు పిచ్చోడు. అసాధ్యం. కాముగా వెళ్ళి తన గదిలో మోకరించి, ప్రభువా, నేను సాయంత్రం పలానా చోటుకెళ్ళి వాక్యం చెప్పాలనే కదా నువ్వు నన్ను పంపిస్తుంది. అసాధ్యం అంటాడేమిటి ఆ కెప్టెన్? నేనేమో సాయంత్రం కల్లా వెళ్ళి వాక్యం చెప్తానని చెప్పి నేను అన్ని విధాలా సిద్ధపడి బయలుదేరాను. అసాధ్యం అంటాడేంటి ప్రభువా? నీకు సమస్తము సాధ్యం. కెప్టెన్ వచ్చి గబగబా వచ్చి తలుపు తడతా ఉన్నాడు.
ఏమిటి అని చెప్పి ఆ తలుపు తెరిచాడు జార్జ్ ముల్లర్. ఆ క్యాప్టెన్ అంటున్నాడు, నువ్వు ఏ దేవుణ్ణి సేవిస్తున్నావో కానీ ఆ దేవుడు సామాన్యుడు కాదయ్యా. జార్జ్ ముల్లర్, జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తును సేవిస్తున్నాను, ఆయన అసాధ్యుడు. ఇంతకీ ఏమైందంటావేమిటి? కళ్ళ ముందు కనిపించినటువంటి ఆ ఐస్ అంతా కూడా ఏమిటో అలా 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 కరిగిపోయింది. మన స్టీమర్ ఎదుట చక్కగా నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. మనం బయలుదేరిపోబోతున్నాం. నా జీవిత కాలంలో ఈ విధంగా మంచు కరిగిపోవడం నేను ఎప్పుడూ చూడలేదు. సాయంత్రం కల్లా మనం ఒడ్డుకు చేరుకోబోతున్నాం. నువ్వు సేవించే దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచేవాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము, ఆ వినుట దేవుని వాక్యం వల్ల సాధ్యమవుతుంది. నీ జీవితంలో నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో, ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో దాన్ని నువ్వు పొందుకోవాలి అంటే, అడిగిన ప్రతి దానిని నువ్వు పొందుకున్నావని చెప్పి మొదటిగా విశ్వసించాలి అని బైబిల్ సెలవిస్తుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఏమైతే అడుగుతున్నావో అది పొంది ఉన్నావు అని నమ్మాలి అంటే వాక్యమే దానికి ఆధారం. ఆ వాక్యమే నువ్వు చదవకపోతే, ఆ వాక్యాన్ని నువ్వు తెరవకపోతే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించకపోతే ఏ విధంగా నీ జీవితంలో అసాధ్యాలను సాధ్యపరచుకోగలవు? ఒకసారి ఆలోచించు. నువ్వు వాక్యాన్ని చదవాలి అంటే ఈ వాక్యాన్ని నీ కోసం రాయించిన దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. నీ దేవుడని యెహోవాను హృదయపూర్వకముగా నీవు ఏమిటట ప్రేమించాలి. దేవుడు కోరుతున్నదే. కానీ ఈరోజు మనలో చాలామంది లోకాన్ని ప్రేమిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు, స్నేహాన్ని ప్రేమిస్తున్నారు, పాపిష్టి అలవాటులను ప్రేమిస్తున్నారు, కళ్ళ ముందు కనిపించే వాటన్నిటినీ ప్రేమిస్తున్నారు. కానీ నీ జీవితానికి ఆధారమైన నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించకపోవడం ఎంత దారుణం. సువార్తను ప్రకటించిన, యేసుక్రీస్తును నమ్మిన ఆ ప్రాంతంలో చంపేస్తున్నారు. ఆ కుటుంబం యేసును నమ్ముకుంది, యేసుకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి బంధించి ఒక నీళ్లు లేని తొట్టెలో వారిని కట్టేశారు. మధ్యలో స్తంభం ఉంటే స్తంభాన్ని కట్టేశారు. వారికి సుమారు 7 లేక 8 సంవత్సరాలు ఒక చిన్న పాప. ముగ్గురిని ఆ స్తంభానికి కట్టేశారు. ఆ తొట్టులో నీళ్ళు లేవు. వాళ్ళు అంటున్నారు, యేసు మాకు అక్కర్లేదు అని చెప్పండి, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాం. యేసే కావాలి అని చెప్పండి, చంపేస్తాం అంటూనే ఆ తొట్టిలో ఉన్నటువంటి ట్యాప్ను ఇప్పేశారు. ఆ ట్యాప్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. 1 అడుగు, 2 అడుగులు, 2.5 అడుగులు. ఈ తల్లి తండ్రి కొంచెం హైట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు చేరేసరికి కొంత టైం పడుతుంది. కానీ చిన్న పాప, 7-8 ఇయర్స్ పాప ఇక్కడ దాకా వచ్చేసినాయి. ఉన్న సైనికులు అంటున్నారు, పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీ నమ్మకం, మీ మూఢ నమ్మకాన్ని బట్టి పసిపాపను ఎందుకు చంపుకుంటారు మీరు? యేసు మాకు వద్దు అని చెప్పండి, మీ ప్రాణం మీకు ముద్దు, వదిలేస్తాం. చెప్పండి. ఆ చిన్న పాప ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసినాయి. పైకి వస్తుంటే తన మెడ పైకెత్తితే తప్ప ఊపిరాటల్లా మరణంతో పోరాడుతూ ఉంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. చూడండి, కనీసం ఆ పాప ఎంత తల్లడిల్లిపోతుందో చూడండి. కనీసం మీ పాపనన్నా ప్రేమిస్తున్నారా మీరు మీ పాపను ప్రేమిస్తున్నట్లయితే మీ కళ్ళ ముందు ఆ పాపలాగా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే చూస్తారేమిటి మీరు? యేసు మాకు అవసరం లేదని చెప్పండి, మీ ప్రాణాలు దక్కించుకోండి, పాపను కాపాడుకోండి. ఆ పాప ఉక్కిరి బిక్కిరి అవుతూ తల పైకెత్తి అంటుంది, ప్రాణమైనా పోగొట్టుకుందాం కానీ యేసయ్యను మాత్రం పోగొట్టుకోవద్దు. మమ్మీ, డాడీ, ప్రాణమైనా పోగొట్టుకుందాం కానీ మన యేసయ్యను మాత్రం పోగొట్టుకోవద్దు. నేను చచ్చిపోతున్నాను అనుకోకండి, నేను నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, మీరు కూడా అక్కడికి వచ్చేసేయండి.
అంటూ ప్రాణం పోగొట్టుకుందండి. చూసారా ఎలా చనిపోయిందో మీ అమ్మాయి? మీ ప్రాణాలైనా కాపాడుకోండి. మా ప్రాణాలు కాపాడుకునే ప్రయోజనం ఏమిటి? మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అక్కడికే మేము కూడా వెళ్తాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాం. ఎందుకని? మా ప్రభు మమ్మల్ని మనపూర్వకంగా ప్రేమించాడు. మా ప్రభువును మేము హృదయపూర్వకంగా ప్రేమిస్తామే తప్ప మా ప్రాణాలు కూడా మేమేమాత్రము లెక్క చేయం. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమించినట్లయితే నిన్ను కూడా అలాగే ప్రేమించాలి అని చెప్పి ఆశిస్తున్నాడు. నువ్వు కూడా అలా ప్రేమించాలని చెప్పి ఆశిస్తున్నాడు. అడుగుతున్నాను, నిజంగా మనం యేసయ్యను ప్రేమిస్తున్నామా? ఏమంటారు? నిజంగా మనం యేసయ్యను ప్రేమిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి.